నొప్పి మీరు అనుకుంటున్నట్టు శరీరానికి కాదు, బాధ శరీరానికి కాదు, వేదన శరీరానికి కాదు. నీలో కనబడని ఆత్మనే బాధపడుతుంది, వేదన పడుతుంది, కన్నీరు కారుస్తుంది, రోధిస్తుంది, వేదనకు లోనవుతుంది. అట్టి ఆత్మను రక్షించడానికే రక్షకుడైన ప్రభు అయిన యేసుక్రీస్తు లోకానికి వచ్చాడు. ఈ తను ఒకరోజు మట్టికి మన్నైపోతుంది, కానీ ఇది ఎన్నటికీ నశించిపోని రాజ్యాలు రెండు ఉన్నాయి. ఒకటి నిత్య రాజ్యం, ఒకటి నిత్య నరకం. ఆ నిత్య నరకపు వేదనలు ఈ ఆత్మ పొందకూడదన్న ఒకే ఒక్క ఉద్దేశంతో మన దేవుడు భూమి మీదకి మనుష్య కుమారుడు వచ్చాడు. అర్థమైందండి? ఇది చాలామందికి ప్రశ్న వస్తుంది, చచ్చిపోయినాక ఎవడికి విడవేయండు? ఆ నొప్పి ఎవడికి తెలిసింది? చనిపోయి తిరిగి లేచిన ప్రభు అయిన యేసుక్రీస్తే చెబుతున్నాడు ఈ మాట. చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచిన ఆయన చెబుతున్నాడు, ఆ నొప్పి నీ శరీరానికి కాదు, నీ ఆత్మ.